చవితి సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోని నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ K6 TTPL కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. ప్రముఖ వేద పండితులు చిత్కల శ్రీనివాస్ శర్మ, భార్గవ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జె నర్సారెడ్డి మాట్లాడుతూ శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుండి మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం బాల్కొండ ఫోర్ట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని వారు కోరారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూపాయలు 2.76 కోట్లు మంజూరు చేసినట్లు జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీనివాస్ తెలిపారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, డ్రైనేజీలు, తలుపులు, కిటికీలు, భవనం ముందు భాగంలో మరమ్మతులు చేపట్టడంతో పాటు పాలియేటివ్ కేర్ సెంటర్ అభివృద్ధి, ల్యాబ్ మరమ్మతులు, టీ హబ్ విస్తరణ పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలన్నారు. వాగులు, కాజ్వేలు, కల్వర్టులపై రాకపోకలు నిషేధించాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గన్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.